వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4వ ముఖ్యమంత్రి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఎట్లా చేస్తారో అని అడుగుతా ఉన్నా. కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎన్ని వేల ప్రాణాలు కాపాడినాయి అంటే, పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరము, దాన్ని ఇవాళ కాలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే మీరు 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ 8,300 కోట్ల రూపాయలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. అందులో 5% కూడా కాదు, 3% ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా. మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? పరీక్షలు జరుగుతున్నాయని వీళ్ళే చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోటు ఏమీ లేదండి, మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్, మైనారిటీ గవర్నమెంట్, తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి, విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎంత దూరమైన వెళ్తామో దీన్ని ఎట్టే పరిస్థితుల్లో కూడా చేయనివ్వము. ఒకవేళ మీరు చేసినప్పటికీ కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం వస్తుంది, ఇమ్మీడియట్గా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కటే అంశం చెప్తున్నాం. ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోకుండా, వాళ్ళకి వైద్యం అందనివ్వకోకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా. బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి? బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు. మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారనండి? మీకులాగా డబ్బులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లోనూ, ప్రైవేట్ హాస్పిటల్లోనూ, కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టక ఆపేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతూ ఉన్నారు. ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.